ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగిసింది. కాసేపట్లో చంద్రబాబు హైదరాబాద్ బయలుదేరనున్నారు. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పార్థివ దేహానికి చంద్రబాబు నివాళి అర్పించారు. నిన్న ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు నేరుగా ఏచూరి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఏచూరి సేవలు అజరామరమని కొనియాడారు చంద్రబాబు. ఎన్నో పోరాటాలతో ఏచూరితో కలిసి పాల్గొన్నట్లు చంద్రబాబు గుర్తు చేశారు. 40 ఏళ్లుగా ఏచూరితో తనకు స్నేహం ఉంది అన్నారు చంద్రబాబు. ఇక దేశం మంచి రాజకీయ నాయకుడిని కోల్పోయింది అని విచారాన్ని వ్యక్తం చేశారు. సీతారాం ఏచూరి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. ఒక మంచి నాయకుడు, ఎల్లప్పుడూ కూడా పేద ప్రజలకు ఏం చేయాలని తపన పడే వ్యక్తి. నేను 40 సంవత్సరాలుగా క్లోజ్గా ఆయన వాచ్ చేశాను, కలిసి పనిచేశాను. అదే మాదిరిగా అనేక సందర్భాల్లో ఎన్నో పోరాటాల్లో ఒకటిగా కలిసి ముందుకు సాగాం. ఒక సాధారణ కుటుంబంలో పుట్టి ఒక అసాధారణమైన వ్యక్తిగా తయారయ్యారు. ఎక్కడో కాకినాడలో పుట్టిన వ్యక్తి ఢిల్లీ యూనివర్సిటీకి వచ్చి జేఎన్టీయూలో స్టూడెంట్ లీడర్ ప్రెసిడెంట్ కావడం, అక్కడి నుంచి కమ్యూనిస్ట్ సిద్ధాంతాల పట్ల ఆసక్తి కనబరచడం, అందులో చేరడం, అక్కడి నుంచి కూడా మీరు చూస్తే అంచెలంచెలుగా ఎదిగి జాతీయ స్థాయిలో పార్టీ అధ్యక్షుడయ్యాడు. ఆయన ఎప్పుడు కూడా కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేశాడు. అదే సమయంలో అందరితో కలిసి ఉండేవాడు. ఒక అజాత శత్రువుగా ఎవరు ఎప్పుడు కనపడినా నవ్వుతూ పలకరిస్తూ చాలా హోందాగా, అదే సమయంలో అందరితో కూడా కలుపుగోలుగా ముందుకు పోయాడు. ఒక తెలుగువాడుగా ఈ స్థాయికి వచ్చిన వాడు చాలా మందిలో చాలా తక్కువ మందిలో ఆయన ఒకడు. మాజీ కేంద్ర మంత్రి బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి కూడా సీతారాం ఏచూరి పార్థివ దేహానికి నివాళులర్పించారు. ఏచూరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.